హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ అయితే నిన్న వీడియో షేర్ చేశాను కదండి. వ్లాగు అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అనమాట. ఇది సాయంత్రం అంటే నైట్ డిన్నర్ అనమాట. నైట్ మా ఆయన అయితే మధ్యాహ్నం పులావ్ అదే బిర్యానీ చేశాను కదండి కుక్కర్లో. ఇంకా దానికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ కానీ లేదా శనగల కర్రీ కానీ ఇలాంటిదైతే బాగుంటుంది అనేసి అడిగారనమాట. ఇంకా సరేలే, ఎప్పుడో ఒకసారి అడుగుతారండి మా ఆయన అయితే మాత్రం. ప్రతిసారి అయితే అడగరు ఇలా బాగుంటుంది అలా బాగుంటుంది అనేసి. ఇంకా అడిగారు కదా అనేసి ఇంకా పన్నీర్ ఎలాగో ఉన్నిందనమాట ఇంట్లో. సరే పన్నీర్ కర్రీ చేసేద్దాము అనేసి పన్నీర్ అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను. కాకపోతే రైసు కొద్దిగా ఉందండి. ఇంకా నేను ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి. ఇక్కడ నేను పన్నీర్ కర్రీ చాలా ఈజీగా అయితే చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ అయితే ఒక 2 ఆనియన్స్ మీడియము సైజు 2 ఆనియన్స్, టమోటాలు ఒక 2, అలాగే వెల్లుల్లి ఒక 6 అయితే తీసుకున్నాను. అల్లం వచ్చేసి ఒక 1 ఇంచ్ అయితే తీసుకొని ఇంకా వీటన్నింటిని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం ముందే ప్రిపేర్ చేసుకున్నామంటే ఇది చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదనమాట. ప్రాసెస్ తెలిస్తే మాత్రం చాలా ఈజీనే. ఇక్కడ నేను పన్నీర్ ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ఫ్రిడ్జ్లో తీయండి. ఇంకా మనం అలాగే కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అది ఒకలాగా అనమాట వైట్గా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండడానికి ఇక్కడ నేను వేడి నీళ్ళు అయితే కాంచేసుకున్నాను కదా, వేడి నీళ్ళల్లో అవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసేసుకోవాలండి. మరి ఎక్కువగా ఉన్నప్పుడు వేసినాము అంటే అంటుకుపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆయన వచ్చే టైం అయిందనమాట. ఇంకా ఆయన వచ్చే టైంకి చేసేసానంటే తినేస్తారు. అస్తమానం రోజు 10 అయిపోతుంది తినేసరికి అనేసి ఇంకా తొందరగా చేసేయాలి అని చెప్పేసి 7:30కి అయితే స్టార్ట్ చేశానండి. మా ఆయన అయితే 8:30కి అలా వచ్చేస్తారనమాట. ఆయన వచ్చేసరికి కర్రీ చేసి పెట్టినానంటే తినేస్తారు. తిన్న తర్వాత ఒక 1 అవర్ తర్వాత పడుకునేసినామంటే బాగుంటుంది కదా. లేదంటే గ్యాస్ ట్రబుల్ అలాంటివన్నీ వచ్చే ప్రమాదం ఉందన్నమాట. మనం వెంటనే తిని పడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పొట్ట వచ్చేస్తుందని తినేసి పడుకుంటే మాత్రం. అందుకనేసి సరేలే నన్ను నేను మార్చుకోవాలి కదా అనేసి నేనే మారుతూ ఉన్నానన్నమాట. కొంచెం తెలుసుకుంటూ ఉన్నాను. ఈ మిస్టేక్ అంతా నా వల్లేలేండి. లేటుగా చేసి పెట్టున్నానంటే ఇది నా వల్లే కదా అదనమాట. అందుకనేసి ఇంకా తొందరగా అయితే చేసేద్దాము. వంట చేసే పని అంతా ఉన్నిందంటే ముందుగానే మనం చేసేయాలండి. చేసే పని లేదనుకోండి ఎలా ఉన్నా బాధ లేదనమాట. వంట చేయాలంటే కొంచెం 6:30 అలా స్టార్ట్ చేసినా కూడా మనకు 8 గంటలకల్లా రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఆకలేస్తే పిల్లలు తినేసి పడుకొని నిద్రపోతారు కదా, పిల్లలు ఉండేవాళ్ళు, చిన్నపిల్లలు ఉండేవాళ్ళు 8 కల్లా నిద్రపోతారు. ఇట్లా లేదంటే మనం 6 గంటలకు అలా స్టార్ట్ చేస్తే వంట అయిపోతుంది. ఇంకా అలా ఇక్కడ నేను పన్నీర్ ముక్కలు అయితే ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసుకొని వైట్గా అనేది రాలేదనమాట. అది వస్తుందనేసి వేడి నీళ్ళల్లో వేసాను అనమాట. ఒకవేళ మీరు ఇలా ట్రై చేసేటట్టయితే కొంచెం ముందుగానే నీళ్లు కాంచుకొని గోరువెచ్చగా ఉన్న తర్వాత వేస్తే బాగుంటుంది అదనమాట. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, అదే ఆయిల్లో నేను ఒక 3 లవంగాలు, 2 యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, చెక్క అయితే వేసేసి ఒక 1 మినిట్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నాను కదండి, జీడిపప్పులు, టమోటా, అల్లం, జీడిపప్పులు వచ్చేసి ఒక 10 అయితే తీసుకున్నాను. ఇంకా ఒకేసారి అయితే నేను ఇక్కడ మిక్సీ పట్టేశానండి జీడిపప్పులు కూడాను. మామూలుగా అయితే లాస్ట్లో వేసుకుంటాము. నేను ఇక్కడ ఏంటంటే ఇంకా టమోటాలు కూడా వేసేస్తున్నాను కదా అనేసి వాటిల్లోనే వేసేసాను అనమాట. ఈసారి అన్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడైతే చూపిస్తాను, కంపల్సరీగాను మీతో షేర్ చేసుకుంటాను. ఇటటువన్నీ మనం ముందుగానే పౌడర్ రూపంలో కానీ పౌడర్ రూపంలో తయారు చేసి పెట్టుకున్నాము అంటే మనం కర్రీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇంకా నా దగ్గర లేదు కాబట్టి ఇంకా ఒకేసారి పేస్ట్ లాగా చేసేసి వేసేసాను అనమాట. టమోటా, ఎర్రగడ్డ, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి
వేసేసి మంచిగా టమాటాలు మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఆయిల్లో. అది కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇక్కడ చూసారు కదా, కొంచెం పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్, తర్వాత కారము, ఆ తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి అనమాట వేసేసి చూసారు కదా, ఈ విధంగా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను ఎక్కువ పౌడర్స్ అయితే ఏమీ వేయటం లేదు, ఓన్లీ పసుపు, కారము, ధనియాల పొడి అయితే వేసేసాను. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం మూత పెట్టేసి ఒక 2 మినిట్స్, అంటే ఆ పచ్చి వాసన పోయేదాకా అనమాట. ఆ కారము వేసుంటాం కదా, ఆల్రెడీ నేనైతే ఫ్రై చేసుకొని వేసుకున్నాను మిరపకాయలు అవన్నీను, కాబట్టి నేనైతే 1 మినిటే పెట్టేశానండి. 1 మినిట్ అలా ఉడికిన తర్వాత ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అనేటివి వేసేసానమాట. కర్రీ అయితే చాలా బాగుందండి అసలు. ఆ రైస్‌లోకైతే మాత్రం చాలా బాగుందనమాట కర్రీ. మా పాప అయితే చాలా ఇష్టపడిందనమాట నేను ఈరోజు చేసిన కర్రీ కావచ్చు, రైస్ కావచ్చు. అలాగే ఈరోజు నేను చపాతీ కూడా చేస్తున్నానండి, ఎందుకంటే అన్నం తక్కువగా ఉంది కదా, అందుకనేసి అనమాట. కొంచెం రైస్, కొంచెం చపాతీ తింటే కడుపు నిండిపోతుంది అనే ఉద్దేశంతో ఇంకా చపాతీ కూడా రెడీ చేస్తున్నాను. ఇక్కడైతే ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మూత పెట్టేశాను. మనం మిక్సీ పట్టుకున్నాం కదా మనం పేస్టు, అందులోనే ఒక కప్పు వాటర్ అయితే వేసేసి ఆ వాటర్ని ఆ కర్రీలో వేసేసానమాట. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్, స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించాము అంటే ఆయిల్ అంతా పైకి తేలి మనకి కర్రీ అనేది మంచిగా ఉడికిపోతుందండి. ఇంకా అది ఉడికేలోపు ఇంకా ఇక్కడ నేనైతే చపాతీ మిక్స్ చేస్తూ ఉన్నాను. ఏంటబ్బా అక్క ఇందులో ఉప్పు వేయలేదు, ఇంకా ఆయిల్ వేయలేదు, ఏం వేయకుండా ఒకేసారి వాటర్ కలిపేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఈ గోధుమ పిండి అండి. నేను ఫస్ట్ మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు నేను ఇది కలిపానమాట, వాళ్ళ కోసం చపాతీ చేశాను. అప్పుడు కొంచెం సాల్టు, అలాగే కొంచెం ఆయిల్ వేసి మిక్స్ చేసేసానండి. నాకెందుకో ఆ రోజు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట పిండి అనేది, అందుకనేసి కొంచెం పక్కకైతే తీసేసాను, క్యారీలో తీసి పెట్టేసి ఇంకా అప్పుడు ఎంత కావాలో అంత చేసేసుకున్నానండి. అది ఇప్పుడు అవసరం పడిందనమాట, కానీ అది ఏం పాడవలేదండి, చాలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట అలా కూడాను. నాకైతే చాలా బాగా నచ్చింది వెంటనే అలా చేసేసుకోవడము. ఇంకా ఈలోపు అయితే నేను పిండి అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నాను వాటర్ వేసి. ఈలోపు ఇలా కర్రీ కూడా అయిపోయిందండి. లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. మనకు కర్రీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడైతే స్టవ్ పైన కడాయి పెట్టేశాను, ఇనప కడాయి పెట్టేసి ఇంకా చపాతీలు అయితే అక్కడే చేస్తూ ఉన్నానండి. నేను స్టవ్ దగ్గర అయితే అస్సలు చేయననమాట, నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మా బాబు అయితే అమ్మ నువ్వేనా చేసేది స్టవ్ దగ్గర అని చెప్పేసి మా బాబు నవ్వుతూ ఉన్నాడనమాట. ఎప్పుడైనా నేను హాల్లోనే కూర్చొని చేస్తాను, ఇంకా కొన్నే కదా, ఒక 4 చపాతీలే కదా అనేసి ఇంకా నేను స్టవ్ దగ్గరే చేసేసానండి. తలా ఒకటి వేసుకున్నామన్నమాట. చపాతీ అయితే చూసారు కదా, చపాతీ చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగుందన్నమాట. మా పాప అయితే ఇది మధ్యాహ్నం తింటారమ్మా, ఇలా నైట్ తినరు అని చెప్తూ ఉంది మా పాప. ఇంకా సరేలేనా ఏదో ఒకటి తినేయండి అని చెప్పేసి నేను మా ఆయనకి, మా బాబుకి అయితే చెరొక ప్లేట్లో ఇలా చపాతీ, పన్నీర్ కర్రీ, రైస్ అయితే వేసేసాను. కడుపు నిండా తినేసామండి. 1 కప్పు రైస్ అంతే నేను వేసింది, ఇక్కడ ఒక చపాతీ అనమాట. కర్రీ ఒక చిన్న బౌల్కి అయితే వేసుంటాను. ఇదే కడుపు నిండిపోయిందండి, అసలు ఎంత బాగుండిందో అసలు. నేనైతే ఎప్పుడు చేయలేదనమాట ఇలా చపాతీ, రైసు, ఇట్లా పన్నీర్ కర్రీ అయితే ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. మా పాప అయితే చాలా బాగుందమ్మా అనేసి చెప్పింది. తనకి ఇలా చేసి పెట్టానంటే చాలా ఇష్టం అనమాట. మధ్యాహ్నం తింటారంటే మధ్యాహ్నం పూట ఇంకా మా ఆయనేమో ట్యూషన్కి వెళ్తారు, ఇంకా వచ్చి హడావిడిగా తినేస్తారు. మామూలుగా అయితే స్కూల్ ఉంటుంది, ఇంకా అలా తినడం కుదరదండి. ఎప్పుడైనా నైట్ పూటే తినాలన్నమాట. అందరం కూర్చొని తినేది నైట్ పూటే, ఇంకా నైటే అలా చేసుకొని తినాల్సి వస్తుంది. ఎప్పుడైనా కూడా ఏ వెరైటీస్ చేసినా కూడా నేను నైట్ పూటే చేస్తాను.
మధ్యాహ్నం అయితే చాలా సింపుల్గా పప్పు, రసము, తాలింపు, లేదంటే కర్రీస్ కానీ, లేదా పుల్లగూరలు, పులుసులు, ఇలా తీగూర ఇలా చేస్తూ ఉంటానన్నమాట సింపుల్గా మధ్యాహ్నానికి క్యారీకి అయితే. ఇంకా నైట్ అయితే ఏదైనా స్పెషల్ అండి, ఏదైనా చేయాలి అనుకుంటే నైటే చేస్తాను. ఇంకా అందరం ఉంటాము, కొంచెం టైం కూడా ఉంటుందన్నమాట నాకైతే. సాయంత్రం 6 గంటల నుంచి అది నా టైం అనమాట. నేను ఏమైనా చేసుకోవచ్చు, ఆ టైంలో ఏ వంటలైనా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే 3:30 నుంచి 6:30 దాకా ఇంకా ట్యూషన్ ఉంటుంది, దానికే సరిపోతుందండి. టైం అంతా వేస్ట్ అనమాట. ఏది చేసుకోవాలన్నా 6 గంటల పైనే చేసుకోవాలి, నేనైతే 6:30 పైనే చేసుకోవాలి. ఇంకా అలా చాలా లేట్ అయిపోతుందండి ప్రతిసారి. అదేమో మా ఆయన అర్థం చేసుకోడు, అసలు చాలా ఇరిటేషన్ వస్తుంది. నాకైతే మా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టడం చాలా ఇష్టం అనమాట. కానీ అవి ఎంత మిస్ అయిపోతూ ఉన్నాను. మా ఇంట్లో ఉన్నప్పుడు మా పిల్లలకి చాలా బాగా చేసి పెట్టేదానండి. ఈవినింగ్ అయితే మాత్రం వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ చేసి పెడితే అని సంతోషంగా హ్యాపీగా తినేవాళ్ళు అనమాట. కానీ ఏమాత్రము ఈ బాడిగింట్లోకి వచ్చామో, ఈ టౌన్కి వచ్చామో, అప్పటి నుంచి అండి ఈ ట్యూషన్స్ స్టార్ట్ అయిపోయాయి ఇంట్లో. అప్పటి నుంచి మా పిల్లలైతే అసలు స్నాక్స్ తిందే లేదనమాట. ఒకవేళ చేసినా కూడా 6 గంటలకి హడావిడిగా తినేసి వెళ్తూ ఉండారు. లేకపోతే ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అంటే 8 గంటలకు తింటారండి స్నాక్స్. ఇంకా ఆ తర్వాత ఇంకా అన్నం ఏం తినరు కదా. అలా నేను చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటానన్నమాట. వాళ్ళకి చేసి పెట్టాలి అంటే వంటలు కానీ ఏదైనా కావచ్చు. ఎలాగో మధ్యాహ్నం అలా అయిపోతుంది హడావిడిగా. ఇంకా సాయంత్రం చూస్తే సాయంత్రం ఇలా అయిపోతుంది. అందుకేనండి అసలు ఇంట్లో ట్యూషన్స్ కానీ ఇలాంటివి పెట్టుకోకూడదు అనమాట. ఏది ఏమైనా కానీ ఆఫీసులు కానీ ట్యూషన్లు కానీ అవి సపరేట్గా ఉంటేనే బాగుంటుంది ఫ్యామిలీకి అయితే మాత్రం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఫస్ట్ అండి పిల్లలు చాలా సఫర్ అవుతారనమాట. వాళ్ళకి ఏదైనా తినాలనిపిస్తుంది మంచిగా. ఇట్లా ట్యూషన్స్ పెట్టుకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా ఏం చేయలేమన్నమాట. మా పరిస్థితి అయితే ఇలాగే ఉంది. మా పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యేదాకా మా పరిస్థితి ఇలాగే ఉంటుంది, తప్పదనమాట. సరేలేండి, ఇంకా ఎవరి బాధలు అట్లే ఉంటాయి. బాధలు అనేటివి అందరికీ ఉండేటివి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క సమస్య, లేని వాళ్ళంటూ లేరు. సమస్యలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇంకా తినేసామండి. తినేసి సామాన్లంతా మార్నింగ్ క్లీన్ చేశాను. అవన్నీ మార్నింగ్ కాదు, నిన్న నైట్ క్లీన్ చేశానండి. అవన్నీ మొత్తం ఎత్తిపెట్టేసాను అనమాట. ఎక్కడొక్కడ సర్దేసి ఇంకా ఈరోజు సామాన్లంతా తోమేసి ఇవి కూడా పెట్టేసేయాలి కదా. ఇంకా అందుకని అవన్నీ సర్దేసి అలాగే ఇంకా కూరలు అయితే ఏమీ లేవన్నమాట ఈరోజు. చపాతీ కానీ, రైస్ కానీ, పన్నీర్ కానీ మొత్తం అన్నీ ఖాళీ. మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకున్నాను సామాన్ అంతాను. అందులో అన్నం మెతుకులు, కూరలు అంతా ఉంటుంది కదా, అవంతా క్లీన్ చేసి పెడతానండి ఫస్ట్. ఆ తర్వాత లిక్విడ్ వేసి క్లీన్ చేసుకుంటానమాట. ఎందుకంటే స్క్రబ్బర్కి ఆ మెతుకులు, అన్నం మెతుకులు, ఆ కర్రీ ఇవన్నీ ఉంటే నాకు నచ్చదనమాట. స్క్రబ్బర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అలా నేనైతే ముందుగానే అవన్నీ ఫస్ట్ మంచినీళ్ళతో అయితే క్లీన్ చేసేసి ఆ తర్వాత అయితే లిక్విడ్తో క్లీన్ చేస్తాను. ఇదిగోండి సామాన్లు అయితే ఫస్ట్ బౌల్స్, గుండాలు అయితే క్లీన్ చేసుకున్నానండి, కుక్కర్లు అవి. ఆ తర్వాత గ్లాసులు, బౌళ్ళు, ప్లేట్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా వాటర్ అంతా వడగట్టేసి ఇంకా పడుకునేటప్పుడు అండి అన్నీ ఇలా టేబుల్ మీద గుండాలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత హాల్లో దివానాలు అయితే ఇలా పెట్టేశానండి. వాటర్ అంతా వెళ్ళిపోయి ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మార్నింగ్ అయితే తీసేస్తాను. ఇదండి ఇవాళటి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.